బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎమోషనల్ స్టేట్మెంట్ హాట్ టాపిక్ గా మారిపోయింది. సూపర్ స్టార్ పై కొందరు మీడియా ద్వారా అసభ్యకర దూషణలతో విమర్శలు చేశారు. దీంతో తనకు అండగా నిలిచినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ రజనీకాంత్ ఓ భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు. ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, కేంద్ర మంత్రి ఎల్ మురగన్, అన్బుమణి రామదాస్, ఇక తన స్నేహితుడు అన్నమలైతో సహా వివిధ పార్టీల రాజకీయ నాయకులు తనకు మద్దతు తెలపడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన అమీర్, ధనంజయన్ వంటి మిత్రులకు, మీడియా ప్రతినిధులకు కూడా రజనీకాంత్ ధన్యవాదాలు చెప్పారు. అన్నిటికంటే మిన్నుగా ఇక తాను దైవ సమానంగా భావించే నా అభిమానులు నన్ను నిలబెట్టి ఉత్సాహపరిచిన తీరు మరువలేనిదని అంటూ ఆయన ఆవేదన, కృతజ్ఞతను నిండినటువంటి మాటలను పంచుకున్నారు. ఇక తనపై జరుగుతున్నటువంటి వ్యక్తిగత దాడులను ఖండించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రస్తావిస్తూ రజనీకాంత్ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ మాట్లాడుతూ, కొంతమంది రాజకీయ నాయకులు పాత విషయాలనే పట్టుకొని వేలాడుతూ కొత్త తరం ముందుకు రాకుండా అడ్డుపడుతుందన్నారు అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. ఇది అధికార పార్టీకి చెందిన కొందరు నేతలను ఉద్దేశించి చేసినట్లుగా భావించి వారు రజనీకాంత్పై మీడియా, సోషల్ మీడియా వేదికగా విమర్శలు ఎక్కుపెట్టారు.